ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన కృపాకనికరమైన జీవన మా తండ్రి, నా నేడు నిరంతరం కూడా ఏకరీతున్న యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున తండ్రి, గర్వించిన దినమంతా కూడా తండ్రి మమ్మల్ని అందరూ కూడా తండ్రి నీ దగ్గర చాటున తండ్రి నీ దయావాత్సల్యతను పడుకోవా మమ్మల్ని కాల్చి కాపాడుతండి. చదువు లెక్కల తండ్రి మరొక దినాన్ని మరొక సమయాన్ని విశేషణ సంతోషం మా తండ్రికి మా రక్షణపద దేవునికి వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. స్తుతులకు పాత్రుడైన దేవుడివి, ఆరాధనకు దేవుడు, యుగములు తరతరములు మానవ దేవుడుగా మహిమల రాజాగా సదాకాలం ఒకే రీతిగా గొప్ప దేవుడు తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా తండ్రి. ఏకడా తండ్రి సాయంకాల సమయంలో తండ్రి బుధవారం ప్రార్థనా దినంలో తండ్రి నీ వృద్ధమైన మేము నా తండ్రి నీ సన్నిధిలో నీ శ్రమకులో నా తండ్రి నేను ఏకేభవిస్తూ తండ్రి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా తండ్రి. దేవునందు భయం భక్తి కలిగిన వారుగా, దేవుని వాక్యములకు లోబడి జీవించే వారుగా, దేవుని కట్టలు ఆజ్ఞ భయకొని దేవుని చిత్తం నెరవేర్చబడగా, దేవుని ఆలోచన నడుచుకునే వారు తండ్రి మమ్మల్ని అందరూ కూడా తండ్రి పోవాలి నువ్వు వేరుకొచ్చుకునే దానిలో నీకు స్తోత్రం చెల్లిస్తున్నా తండ్రి. నాలో లోటులు కొరతలు ఉంటే తండ్రి నీకు ఆయాసమైన కారణం అయితే మన్ని చెల్లి సమాధానమైన రీతిగా సమాధానమైన మార్గంలో మేము నడుచుకుని జీవించుకుంటాను నువ్వు సహాయపడమని వేడుకుంటున్నా తండ్రి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఎవరైతే రావడానికి సిద్ధపడి మార్గంలో ఉన్నారో అటు వారిని సుభద్రంగా మా మధ్యకు చేర్చమని పాదశాలను వేడుకొని ప్రార్థిస్తున్నా తండ్రి. ప్రార్థన దినంలో తండ్రి అనేక వేళ కూడి రావడానికి సహాయపడము. ప్రార్థన యజ్ఞాపకాన్ని శ్రమకులైన వారి యొక్క ఎన్నపనుల తండ్రి దేవుని శ్రమను మొదలుపెట్టుకుని తండ్రి ప్రార్థించిన వేళ తండ్రి అనేక వేలు ఉపకారం దేవుని పొందిన తండ్రి ఆశీర్వాదంగా తండ్రి మార్చబడతారు తండ్రి. శ్రమల తండ్రి ప్రార్థిస్తున్నా తండ్రి. పాడుతున్న పాటల ద్వారా నీవు మహిమపదమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధమైన లేఖముల నుంచి నీ దాసుడు మాట్లాడుతున్న తండ్రి నీ పరమ నుంచి నీ వాకును పంపి ఆయన నోటికి నువ్వు గోరగా ఉండే తండ్రి ప్రభా నీ సిలువు శాఖను వీటిని అభిషేకించమని వేడుకుంటున్నాను తండ్రి. ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట తండ్రి వినుచున్న ప్రతి బిడ్డ తండ్రి హృదయపూర్వకం విని అంతరంగ హృదయంలో స్థిరపరుచుకొని దాని వాక్యం ఆధారం చేసుకొని ప్రార్థన ఎన్నపములు తండ్రి భారముతో విశ్వాసంతో నాయన కలిగి ప్రార్థించు తండ్రి ప్రతి బిడ్డకు సహాయపడమని వేడుకుంటున్నాను. కరెంటున్న దేవా మైక్ సిస్టమ్ కూడా తండ్రి నీ యొక్క ఆధీనంలో ఉంచమని ప్రార్థిస్తున్నా తండ్రి. దీనికి ఆటంకపరుచిన అంధకారమైన చీకటి శక్తులు వేసి తీసుకుని దూరపరచమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఈ కాంపౌండ్ అంతా కూడా తండ్రి నీ వెలుగుతో నింపండి, నీ కలిసి వేసి కాపుల బదలపరచమని వేడుకుంటున్నా తండ్రి. ఈ సర్వ దేవా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అధికారులు కూడా మేము ప్రార్థించి భారం కలిగి ఉండాలి తండ్రి ప్రభా. ఈ లోపల నశించే ఆత్మ తండ్రి ఎవరైతే పరిశుద్ధమైన సేవకులు ప్రయాసంతో పరిచయం చేసి సువార్త ప్రకటిస్తున్నారు అటు బిడ్డల గురించి మేము భారం కలిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాష్ట్రంలో దేశంలో తండ్రి దేవుని సంఘాల మీద దేవుని పిల్లల మీద దాడి చేస్తున్న అపవాదిన కార్యములు తండ్రి యేసు కట్టులాగా తండ్రి మేము ప్రార్థించుకు సహాయపడమని వేడుకుంటున్నాను. నువ్వు నా తండ్రి బేతేలు సంఘమును సంఘసేమము సంఘ ఐక్యతను సంఘ క్రమము నా తండ్రి జరుగుడు తండ్రి నీ ఆలోచన దయాకృప నా తండ్రి నీ బిడ్డలకైనా మాకు నా తండ్రి నువ్వు దయచేయమని వేడుకుంటున్నా తండ్రి ప్రభా. దేవుని చిత్తానుసరంగా ప్రతి కార్యమే చేసేవారుగా దేవుని చిత్తానుసరంగా ప్రార్థించిన ప్రభా దేవుని ఇచ్చిన ఏదైనా నా ప్రభా ఆయన ఇచ్చిన వరమాన ప్రకారం తండ్రి ఆయన ఇచ్చిన తన ఆలోచన ప్రకారం ఆయన ఇచ్చిన చిత్తానుసరం తండ్రి నేను చేయడం తండ్రి నువ్వు ఒక్కొక్కరు నువ్వు సహాయపడమని వేడుకుంటున్నా తండ్రి. ఎందుకంటే ప్రభు నా తండ్రి మేము బుద్ధి లేని వారు నా జ్ఞానం లేని వారు నా ప్రభు నా తండ్రి విధి వారు నా ప్రభా అటు వారు నువ్వు తెలుసుకున్నావు తండ్రి ప్రభు నా తండ్రి అటు వారుగా నీ సేవ జరిగించు తండ్రి నువ్వు ఇష్టపడుతున్నావు ప్రభు నా తండ్రి నువ్వు ప్రేమిస్తున్నావు దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఈ రీతిగా మా సావాసం మా సంభాషణ తండ్రి ప్రభా అపోస్తుల తండ్రి 2:42 ప్రకారం తండ్రి అపోస్తుల బోధనను సావాసంలో రొట్టె వేసుగా ప్రార్థించగా మీరు ఎడదగగా ఉండుకునే విడల చెప్పిన మాట మేము నెరవేర్చడానికి ఒక్కొక్కరికి సహాయపడమని వేడుకుంటున్నా తండ్రి. ఈ రీతి మా సావాసం మా సంభాషణ తండ్రి నీ రాకడ పడేందుకు మా జీవితకాలం తండ్రి నమ్మకస్తులుగా యథార్థవంతులుగా సమీపస్తులు కలిగి జీవిస్తులు మాకు ఒక్కొక్కరు సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్.
ప్రార్థన వర్తమానానికి వెళ్ళడానికి ముందుగా మనము పాఠ పుస్తకం నుండి 218వ పాట పాడుతున్నాం. 218 216 పాత పాఠ పుస్తకంలో హిందీ 160 యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది అని పాట పాడుతున్నాం. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుట ఎంతో మంచిది. స్తుతించుట
మరొక పాట పాడుకుందాం. 580వ పాట పాత పాట పుస్తకంలో 569, హిందీ 415. నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్య అనే పాట పాడుకుందాం. నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్య నీ ప్రేమ కనుగొనుచు
ప్రార్థనకు వెళ్ళడానికి ముందుగా పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని వచనాలు మనం చదువుకొని అదేవిధంగా ధ్యానించుకొని ప్రార్థనలోకి ప్రవేశిద్దాం. దీని కొరకే కీర్తనలు 91 కీర్తనలు 91 7వ వచనం నుంచి మనము 14వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరంలో చదువుకున్నాం. కీర్తన 91 7వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరంలో చదువుకున్నాం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూడినను ఏ అపాయము నీ యొద్దకు రాదు. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీ మార్గములలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీవు సింహములను నాగు పాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగా త్రొక్కెదవు. కలిసి చదువు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలలో నేను అతనికి తోడైందును, అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను. ప్రభు సహాయం కొరకై ప్రార్థించుకుందాం. స్తుతులకు పాత్రుడైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ రీతిగా ప్రభువా, ఈ లోకంలో తండ్రి దేవుడు అంటే ఎవరో తెలియకుండా తండ్రి ఈ లోకంలో పాటు మేము కూడా కొట్టుకొని వెళ్ళిపోతున్నప్పుడు మీ అపారమైన ప్రేమ దయ మా పైన కుమరించి మీ యొక్క దైవ దాసుల ద్వారా తండ్రి మీ సత్య సువార్తను మేము తెలుసుకొని ప్రభువా మిమ్మల్ని విశ్వసించి తండ్రి మీలో మేము తండ్రి స్థిరముగా నిలబడి ప్రభువా ఈ రీతిగా తండ్రి జీవగల దేవునికి బిడ్డలుగా మార్చబడడానికి మీకు అనాది చిత్తాన్ని మా పట్ల మీరు నెరవేర్చినందుకే వందనాలు. అంత మాత్రమే కాదు ప్రభువా, ఈ సమయంలో కూడా తండ్రి మీ నామాన్ని ధరించుకున్న మీ బిడ్డలమైన మేమందరం కూడా తండ్రి కొద్దిమందిగా అయినప్పటికీ కూడా మీ సన్నిధికి వచ్చి ప్రభువా ఈ రీతిగా పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరచడానికి సహాయపడ్డారు. అదే రీతిగా తండ్రి వాక్య పరిచర్య సమయంలో కూడా మీరు మీ కృపను మా పైన కుమరించండి. జ్ఞానము లేని వాడును అయినప్పటికీ కూడా ప్రభువా మీరు నన్ను ఈ రీతిగా మీ పరిచర్యలో పాలి భాగస్థుడిగా మార్చుకున్నారు. ఈ రీతిగా తండ్రి నిజం గల వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. అదే రీతిగా తండ్రి ప్రార్థన దేనికి అని చెప్పి ప్రార్థనలోని విశిష్టతను మేము తెలుసుకొని ప్రభువా ఈ రీతిగా మీ సన్నిధిలో తండ్రి మా యొక్క గురికి నలిగిన హృదయంతో మరి ప్రభువా మీ సన్నిధిలో ప్రార్థించి అనేకమైన మేలులను మేము పొందడానికి మీరు సహాయం చేయండి. మండలం అంతా మీ ఆధీనంలో ఉంచుకోనండి. వచ్చిన వారిని బట్టి వందనాలు. న్యాయమైన కారణాల వల్ల తండ్రి మీ సన్నిధికి ఒకవేళ రాలేకపోయినప్పటికీ తండ్రి వారికి చెందవలసినటువంటి ఆశీర్వాదాలను మెండుగా దయచేయమని ఈ ప్రార్థన మా ప్రభువును అతి త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మిగిలిన వినయంతో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క కీర్తనలో మనం గమనించినట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు తీసుకుని వస్తూ ఉన్నారు.
చూసినట్లయితే ఒకవేళ ఈ లోకంలో అనేక రకాలైనటువంటి అపాయాలు లేకపోతే భయాలు ఎంత ఉన్నతమైన వారికైనప్పటికీ కూడా అవి కలుగుతాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా మనము అపాయాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, అదేవిధంగా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా దేవుడు మనతో ఉన్నాడు. ఎందుకని దేవుడు మనతో ఉన్నాడంటే, చదవండి 14వ వచనం. కారణం ఏంటంటే అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. రాబోయే అపాయాల నుండి మనము తప్పించబడుతున్నామంటే దానికి కారణం ఏంటంటే మనం ప్రభువుని ప్రేమిస్తూ ఉన్నాము కనుక ఆ ప్రేమే మనల్ని తప్పిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, తర్వాత ఇంకా ఆయన మనకి ఏమి చేస్తున్నాడు సహాయము 2వ భాగంలో చెప్పబడింది. దేవుని యొక్క నామాన్ని మనము ఎరిగి ఉన్నాము కనుక ఆయన మనలను ఘనపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున ఈ లోకంలో మనమందరం కూడా సురక్షితంగా ఉన్నాము అంటే అది దేవుడు మన పట్ల చూపుతున్నటువంటి కరుణ. ఆ కరుణకు కారణం ఏంటంటే మనము ఆయనను ప్రేమిస్తూ ఉన్నాం. ఆ ప్రేమే మనల్ని తప్పిస్తూ ఉంది. ఆ ప్రేమే ఆయన నామము మనకి ఎరిగిన వాళ్ళం కనుకనే ఆయన మనల్ని ఘనపరుస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే 15వ వచనంలో చెప్పబడింది, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. ఇంతమంది జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు అని అంటే మనం మొర్ర పెడుతున్నాము కనుక, మనం వేడుకుంటున్నాము కనుక తప్పనిసరిగా దేవుడు తన బిడ్డల పట్ల ఆయన వారి మొర ఆలోచించేవాడిగా ఉన్నాడు, సహాయపడేవాడిగా ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు 2వ భాగంలో 15వ వచనం 2వ భాగంలో కాబట్టి శ్రమలలో ఆయన మనకి తోడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, బంధకాలలో ఉన్నప్పుడు ఆయన విడిపించి గొప్పగా చేస్తూ ఉన్నాడు. ఈ రీతిగా దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే 10వ వచనం చదవండి. కాబట్టి ఏ అపాయం కూడా రాదు, అదేవిధంగా ఏ తెగులు కూడా నీకు రాదు అని చెప్పబడుతూ ఉంది. కాబట్టి జీవితంలో ప్రార్థనకు దేనికని మనం వచ్చాము ఈ రోజున. ఓకే, మంచి విశ్వాసం ఉంది మనకి, మనం కాపాడబడుతూ ఉన్నాం, ఇంటి దగ్గర కూడా మనం ప్రార్థన చేసుకోవచ్చు. అయితే దేవుడు తన సన్నిధిలో నుంచి చేసే ప్రార్థనకు ప్రాముఖ్యత ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రార్థన అన్నది ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి అనే విషయాన్ని మనం చూసినట్లయితే క్లుప్తంగా చూద్దాం. మన జీవితాల్లో వచ్చేటువంటి ఆందోళన అన్నది ప్రతి ఒక్కరికి ఉంటుంది. భవిష్యత్తులో పిల్లల యొక్క పెంపకం ఏ విధంగా ఉంటుంది, పిల్లల యొక్క జీవితాలు ఎలా ఉంటాయి, మన జీవితం ఎలా ఉంటుంది, వృద్ధాప్యంలో మన పరిస్థితి ఎలా ఉంటుంది, అదే ఈ కార్యాలు చేయడానికి నా వల్ల అవుతుందా లేదా అనేటువంటి ఆందోళన అన్నది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. నాకు ఆందోళనే లేదు అని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. మానవ నైజము ఆందోళన అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఆ యొక్క ఆందోళన నుంచి దేవుడు తప్పించాలంటే మనం ప్రార్థన చేయాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీ 4 ఇక్కడ పౌలు గారు ఏమని తెలియజేస్తున్నారు. ఫిలిప్పీ 4 చదవండి, 6, 7 వచ్చారు.
కాబట్టి అది మనకి ప్రొటెక్షన్గా ఉంటుంది, కావలిగా ఉంటుంది. మనది అది మనకి చుట్టూ కూడా కంచిగా ఉంటుంది. ఏమి కంచిగా ఉంటుందంటే మనకి సమాధానము. ఆందోళన లేనప్పుడు, ఆందోళనగా ఉన్నప్పుడు మనకి సమాధానం ఏ విధంగా ఉంటుంది? ఉండదు. అయితే మనం దాని కొరకే మొరపెట్టుకున్నప్పుడు, వేడుకున్నప్పుడు దేవుడు మన జీవితాలలో మనకున్నటువంటి చింత ఆయన తీసివేస్తానని చెప్తున్నాడు. దేనిని గూర్చి చింతింపకండి. కానీ ప్రతి విషయంలోనూ ఒక ఆప్షన్ పెట్టాడు అక్కడ. గాని అనేటువంటి ఒక మాట పెట్టారు. దేనిని గూర్చి చింతింపకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అది దేవునికి మాత్రమే తెలియచేయాలి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము క్రీస్తు యేసు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండేది. కాబట్టి మన ఆలోచనలు, మన తలంపులు గందరగోళం చేస్తుంటాయి. కొన్ని సందర్భాలలో ఏం చేయాలో అర్థం కాదు, ఏ నిర్ణయాలు తీసుకోవాలో అర్థం కాదు. ఎప్పుడైతే మనకు ఆపద వస్తుందో, ఎప్పుడైతే మనకు ఆందోళన వస్తుందో, ఆ సమయంలో దానికి ఒకటే మార్గము ప్రార్థనలో మనము ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ యొక్క మన ఆందోళన అన్నది ఆయన మన నుంచి దూరపరుస్తాడు. ఆయన మనకు సహాయం చేస్తాడు. ఎందుకని చేస్తాడంటే మనం చూస్తాము, కీర్తన 91లో మనం చదివాం. మనము ఆయనని ప్రేమిస్తున్నాం కనుక ఆయన మనల్ని తప్పిస్తాడు. అదే రీతిగా సమస్యల నుండి బయటకు తీసుకువస్తుంది ప్రార్థన. రెండవదిగా మనం చూసినట్లయితే ఏ సమస్యకైనప్పటికీ కూడా మనకి బయటకు తీసుకువెళ్ళగలిగింది ప్రార్థన మాత్రమే. సమస్యలు ఎన్నో ఉన్నాయి, మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సమస్య. కొంతమందికి డబ్బున్నా వారి బిడ్డల వల్ల కొంచెం ఆందోళనగా ఉండొచ్చు. కొంతమంది ఆర్థికపరమైనటువంటి సతమతలు, ఒక తినటానికి ఒక పూట కూడా లేకుండా కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఉండొచ్చు. బిడ్డలు వస్తుంటే చూడలేక మరి ఎంతగానో ఆ సమస్య నుండి బయటపడడానికి ఇబ్బంది పడుతున్నటువంటి ఎంతోమంది జనాలు, ఎంతోమంది ఈ దేశంలో ఉన్నారు, ఈ ప్రపంచంలో ఉన్నారు. ఏ సమస్య అయినప్పటికీ కూడా ఆ సమస్య నుండి మనకి బయటకు నడిపించాలంటే ప్రార్థన అవసరం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. చదవండి. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురుపడి సముద్ర తరంగమును పోలియుండును. 7, 8 కలిసి చదవండి. అట్టి మనుషుడు విమర్శకుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకి ఏమైనను దొరుకునని తలంచుకొనరాదు. కాబట్టి ఇక్కడ అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు తీసుకుని వస్తున్నారు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉండేలా అతడు దేవుడిని అడగాలి అని చెప్పి రాయబడింది. మనకి మనమే జ్ఞానవంతులము, చాలా తెలివైన వాళ్ళము అని మనము అనుకున్నట్లయితే ఆ యొక్క జ్ఞానము మరి శూన్యము. అయితే ఇక్కడ మనం ఏం చేయాలని చెప్తూ ఉంది వాక్యము. మనం ఎవరిని అడగాలి? మీలో ఎవరికైనా జ్ఞానం పొదుపుగా ఉండేది అతడు దేవుణ్ణి అడగాలి. ఒకవేళ మనం అర్థం కాకపోవచ్చు, బైబిల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం అర్థం కాకపోవచ్చు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడతాడు. కాబట్టి మనం ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. సమస్య వచ్చింది, సమస్య అనేది అనేక రకాల సమస్యలు మనం చెప్పాం. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య వస్తుంది. చాలా దాహముగా ఉంటుంది, బైబిల్ గురించి ఎక్కువ చదువుకోవాలని. ఆ తర్వాత దగ్గర ఒక డౌట్ వస్తుంది. ఆ డౌట్ వచ్చినప్పుడు మనం పాస్టర్ గారికో లేకపోతే సీనియర్ బ్రదర్స్కో మనం ఫోన్ చేసి అడగలేము. అయితే ఆ సమయంలో కూడా దేవుని దగ్గర మోకాళ్ళ నుండి ప్రార్థించినట్లయితే
దేవుడు కావలసినటువంటి జ్ఞానమును, వాక్య విశదీకరణను దేవుడు మనకి దయచేస్తాడు. అదేవిధంగా అతడు చెప్తూ ఉన్నారు, అందరికీ ధారాళంగా దయచేవాడు. 5వ వచనం లాస్ట్ పార్ట్లో మనం చూసినట్లయితే. కాబట్టి మనమైనా మన పిల్లలు ఏదైనా విసిగిస్తారు, మనం వచ్చి మమ్మీ మమ్మీ డాడీ డాడీ ఏంటి డాడీ ఏంటి డాడీ, మనమే ఆల్రెడీ ఏదో ఒక తొందరలో ఉంటాం. వాళ్ళు విసిగించినప్పుడు మనం వాళ్ళకి గద్దిస్తాం, మనం ఆకలి కూర అంటాం, ఇప్పుడు కాదంటాం. కానీ అలా చెప్పేవాడు కాదు మన దేవుడు. ఏమని చెప్తున్నాడు ఆయన? ఆయన ఎవరిని గద్దింపగా అందరినీ ధారాళముగా దయచేయవాడు. కాబట్టి మనం ఇంకా సురక్షితంగా ఉన్నాం. అదేవిధంగా చూసినట్లయితే ఎప్పుడు కూడా మనము ద్విమనస్కుడు, అంటే 2 రకాల ఆలోచన అనకూడదు, ఒకటే ఆలోచన. ఏమని చెప్పబడింది 7-8 వచనాల్లో? దానికి ముందుగా మనం చూసినప్పుడు 6వ వచనంలో చూసినట్లయితే, ఏ మాత్రము కూడా సందేహింపక విశ్వాసంతో అడగాలి, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడే సముద్ర తరంగాలను పోలి ఉంటాయి. సముద్రం దగ్గరికి వెళ్ళి మనం చూసినట్లయితే ఉవ్వెత్తున లేస్తూ ఉంటాయి కెరటాలు, ఆ లేచి మరుక్షణంలో మాయమైపోతూ ఉంటాయి. ఆ విధంగా మరి పోలి ఉంటాడు. సందేహింపబడి ఎలా ఉంటాడు? గాలి చేత రేపబడి ఎదురుపడు సముద్ర తరంగాల వలె పోలి ఉంటాడు. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు కనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకుని రాదు. కాబట్టి మనం అడుగుతున్న దాన్ని దేవుడు తప్పనిసరిగా చేస్తాడు అనే విశ్వాసం మన యొక్క విశ్వాసుల జీవితాల్లో, బేతేలు వారి యొక్క విశ్వాసుల యొక్క జీవితాల్లో దేవుడు అనేకమైనటువంటి అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు, చేశాడు, చేయబోతున్నాడు కూడా. కాబట్టి మన యొక్క విశ్వాసాన్ని మనము బలపరుచుకుంటూ, స్థిరపరచుకుంటూ ప్రభు దగ్గర వేచి ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది ప్రార్థన. మనలో ఆత్మవిశ్వాసాన్ని ప్రార్థన నింపుతుంది. ఒకవేళ అనుకోవచ్చు, మనము చాలా సమయాల్లో మనం ఆందోళనగా ఉంటాం, చాలా భయంగా ఉంటాం, విశ్వాసం కోల్పోతూ ఉంటాం. అయినప్పటికీ కూడా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో 13వ వచనంలో మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రార్థన అన్నది ఆత్మవిశ్వాసాన్ని మనకు తీసుకువస్తుంది. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. చదవండి, ఫిలిప్పీ 4:13. చాలు 13వ వచనం, నన్ను బలపరచువాలి అందే నేను సమస్తమును చేయగలను. మనం అనుకుంటాం ఇది క్వాలిఫికేషన్స్ లేకపోతే స్పెషల్ మీటింగ్ మనం పెట్టాలని అనుకున్నప్పుడు, ఒకవేళ మన దగ్గర డబ్బు లేదు, అరే ఎవరు కూడా కోఆపరేట్ చేయట్లేదు, లేకపోతే చాలామంది విశ్వాసులు ఆదివారమే దేవుని మందిరానికి రావడం కష్టంగా ఉంది, వీళ్ళందరూ వస్తారా, వీళ్ళందరూ కోఆపరేట్ చేస్తారా, ఈ అవసరాలన్నీ ఎలా తీరుతాయి అనేటువంటి డౌట్ అపవాదం తీసుకొస్తుంది. అయితే ఆత్మవిశ్వాసంతో మనం ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుడు సహాయపడతాడు. ఎలా సహాయపడతాడు అని అంటే, అక్కడ ఆత్మవిశ్వాసం ద్వారా మాత్రమే దాన్ని మనం సాధించగలం. పౌలు గారు ఏమంటున్నారు ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో చూసినప్పుడు, నన్ను బలపరచువాలి అంటే నేను సమస్తము చేయగలను. ఐఆమ్ నథింగ్, నేను ఏమి కాదు. ఒకసారి ఈ హార్ట్ ఒకసారి స్పందించడం, ఒక సెకండ్ అయిపోయిందంటే అవుట్, చనిపోతుంది. ఒక నరం సరైన సర్క్యులేషన్, బ్లడ్లో సర్క్యులేషన్ ఒక పక్కన ఒకవేళ బ్లాక్ అయిపోయింది అనుకుంటాం. ఒకవేళ మనకి కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి ఎక్కడైనా నరాల నుంచి వెళ్ళవలసినటువంటి ఆ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది అనుకుంటాం, పారాలసిస్ అయిపోతుంది, అంటే పక్షవాతం వచ్చి పడిపోతాం. అయితే మనం ఏం చేయాలి? మనల్ని బలపరుస్తున్నటువంటి దేవునిలోని మాత్రమే మనం ఏదైనా చేయగలం.
అదే స్పష్టంగా చెప్తున్నారు ఆయన, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. చూసినట్లయితే పౌలు గారు చరిత్రను మనం చదివినట్లయితే చాలా పొట్టివాడు, చూడడానికి అందవిహీనంగా ఉండేవాడు. అయినప్పటికీ కూడా మరి అంత దేవుణ్ణి తెలుసుకునే ముందు కూడా అతను ధర్మశాస్త్రాన్ని అనుసరించి చాలా వైరాగ్యంగా పోరాడాడు. క్రైస్తవులను హింసించడానికి కాదు, చంపడానికి కూడా బయలుదేరాడు. అంత పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. అదే రీతిగా ప్రభువును అంగీకరించిన తర్వాత, ప్రభువు ఆయన్ని దర్శించిన తర్వాత దేవునికి కొరకే ఆయన వైరాగ్యముగా జీవించినటువంటి వ్యక్తి. దీనికి కారణం ఏంటంటే అతనిలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం. ఆ యొక్క ఆత్మవిశ్వాసం ద్వారా చెప్తున్నాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తం కూడా చేయగలను. అది కాబట్టి మనం కూడా ప్రతి విషయంలో కూడా మన ప్రార్థనలో ముందుకు వెళ్ళాలి. మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరును చూడొచ్చు, యోబును చూడొచ్చు, దావీదును చూడొచ్చు. వారందరూ కూడా ఇంకా మా పని అయిపోయింది, వాడి పని అయిపోయింది అనుకునే పరిస్థితుల్లో వారికి ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు వారి పట్ల దేవుడు చేసి చూపించాడు. అదే రీతిగా బేతేలు విశ్వాసమైన మన పట్ల కూడా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం చేయవలసిన పని ఏంటి? ప్రార్థన. మన యొక్క పర్సనల్ జీవితం కావచ్చు, మన కుటుంబ జీవితం కావచ్చు, మన సంఘం యొక్క జీవితాలు కావచ్చు, సంఘ పరిస్థితులు కావచ్చు, ప్రతి దానికి కూడా మనము ఆత్మవిశ్వాసంతో మనము ప్రార్థన చేయాలి. 3 విషయాలు మనం చూసాం. ఒకటి, ఆందోళన సమయంలో మనం ప్రభువుని ప్రార్థించాలి. అదేవిధంగా మనము సమస్య నుండి బయటపడాలి అంటే ప్రభు దగ్గర ప్రార్థించాలి. ఒకవేళ ఆత్మవిశ్వాసము మనలో బలహీనంగా ఉందా, మన బిడ్డకు ఒకవేళ బిడ్డలు లేరు, లేక మన బిడ్డకు ఇంకా పెళ్లి కాలేదు, మన పిల్లలు ఇంకా బాగా చదువుకోవట్లేదు, మన పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రజలు మనల్ని చూటి కోటి మాటలతో హింసిస్తూ ఉంటారు. అరే ఇంకా మీ పెళ్లి చేయలేదా, అరే మీ అబ్బాయి ఇంకా జాబ్ కొట్టలేదా, ఈ విధంగా మానవ నైజం ఏంటంటే హింసిస్తూ ఉంటారు, చూటి కోటి మాటలతో హింసిస్తారు. అయితే ఎప్పుడైతే మనం ఆత్మవిశ్వాసంతో ఉన్నామో, నా దేవుడు గొప్పవాడు, ఆయన నా సహకారి, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నేను ప్రేమిస్తున్నాను కనుక ఆయన నన్ను గణపరుస్తాడు. 91 కీర్తనలో మనం చదివాం. అదే విధంగా మనం చూసినట్లయితే 4వదిగా మనం చూసినట్లయితే మన యొక్క జీవితాలలో ఆయన మనశ్శాంతిని దయచేస్తున్నాడు. ఈ లోకంలో ఎక్కడ కూడా మనశ్శాంతి అన్నది లేదు. ఎంత కోటీశ్వరుడు మనం చూసినట్లయితే టాటా కావచ్చు, బిర్లా కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, అదాని కావచ్చు, అంబానీ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు కోట్లు కాదు మిలియన్స్ని పడగలుగుతున్నారు. కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళ యొక్క విలాసవంతమైనటువంటి కార్యాలు ఖర్చు పెడుతున్నారు. ఈ ఒక ప్రక్క దేశము అట్టడుగున పోతూ ఉంది, దరిద్రత పెరిగిపోతూ ఉంది. ఎంతోమంది 2 పూట్ల కడుపు నిండా తినేటువంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా మనశ్శాంతి ఎవరికి దొరుకుతుంది, ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది? దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. మన గురించి మాత్రమే కాదు, సర్వలోకంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధమైన కష్టాన్ని అనుభవిస్తున్నారు, దేవుని యొక్క బిడ్డలని బాధలు అనుభవిస్తున్నారు, ఎంతగా హింసించబడుతూ ఉన్నారు. దేవుని సేవ కొరకు వెళ్ళి ప్రాణాలు పోతున్నాయి, కాళ్ళు చేతులు పోతున్నాయి, వాళ్ళ బిడ్డలు రోడ్ల మీద పడుతున్నారు. అయినప్పటికీ కూడా వారు విశ్వసిస్తున్నటువంటి సేవను మాత్రం విడిచిపెట్టట్లేదు. మన పరిస్థితి ఎలా ఉంది? అటువంటి వారి కోసం మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత ఉంది. మనశ్శాంతి కోసం, ప్రశాంతత, ఈ లోకంలో ప్రశాంతత ఉండాలి. ప్రశాంతత లేకపోతే ఏమీ లేదు. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రశాంతత అన్నది మన జీవనం దగ్గర నుంచి మనకు వస్తుంది. ఒకరు అనుకోవచ్చు నేను చాలా ప్రశాంతంగా ఉన్నానని. చాలామంది చూసినట్లయితే రాత్రులు నిద్ర రాక, మన బేతేలు గురించి చెప్పట్లేదు, చాలామంది రాత్రులు నిద్ర రాక స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుని పడుకుంటున్నారు, అన్నీ ఉండి కూడా. అయితే దేవుడు తన బిడ్డలకు మంచి నిద్రను ప్రసాదిస్తున్నాడు. అన్నింటికన్నా గొప్పవారం ఏంటంటే పడుకున్న వెంటనే నిద్రపోవడం అనేది చాలా గొప్ప ఆశీర్వాదం.
సమస్తాన్ని కూడా కొన్ని గంటలు పడినా మర్చిపోతారు. చూడండి యెషయా గ్రంథం 26:3 ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. చూసారా? 26 యెషయా గ్రంథం 26:3 చూసినట్లయితే ప్రశాంతత లేక మనశ్శాంతి దేవుడు తన బిడ్డలకు ఆయన ఇస్తున్నాడు. ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలా అనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. కాబట్టి మనం ఆయన పట్ల విశ్వాసం ఉంచి ఉన్నాము కనుకనే ఆ విశ్వాసులకు ఆయన మనశ్శాంతిని లేక ప్రశాంతతను ఇస్తున్నాడు. ఆ విషయమై మనకు దేవుని దగ్గర ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. అదే రీతిగా మనం చూసినట్లయితే 5వ అంశముగా మనం దేని గురించి ప్రార్థన చేయాలి? దేవుని చిత్తాన్ని మనం తెలుసుకునేటట్టుగా మనం ప్రార్థన చేయాలి. దేవుని చిత్తం మనం తెలుసుకోకుండా మనకి మనమే ఏదో అనేసుకుని మనకి మనము ప్రార్థన చేసేసి మనము ప్రభు అన్నంత మాత్రాన ప్రభు ఇవ్వడు. మొట్టమొదటిగా దేవుని చిత్తాన్ని మనము తెలుసుకొని ప్రార్థన చేయాలి. యోబు ఆ విధంగానే ప్రభు నీ చిత్తము నెరవేర్చండి. యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే ఆయన చిత్తాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు. ప్రభు నీ చిత్తము నెరవేర్చు అని చెప్పి యోబు దేవుని దగ్గర బ్రతిమాలుకున్నాడు. కాబట్టి మనం కూడా చూడండి యోబు గ్రంథము 26వ చదవండి. 33:26 వాడు దేవుని బతిమాలుకుని ఎడల ఆయన వారిని కటాక్షించును. కావున వాడు ఆయన ముఖమును చూసి సంతోషించును. ఇలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును. కాబట్టి ఆయన చెప్తున్నాడు, ఆయన దేవుని బతిమాలుకున్నప్పుడు ఆయన వారిని కటాక్షించను. కటాక్షం ఎక్కడి నుంచి దొరుకుతుందంటే మనం బతిమాలుకోవాలి దేవుని దగ్గర. బతిమాలుకున్నప్పుడు దేవుడు వారి పట్ల కటాక్షాలు ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ముఖము చూచి సంతోషించను. అంత మాత్రమే కాదు, ఇలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయను. కాబట్టి మనము ఆయన వైపు మాత్రమే చూడాలి, ఆయన మీద మాత్రమే ఆధారపడి ఉండాలి. అంత మాత్రమే కాదు, మనం ఇదే అధ్యాయం యోబు గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే ఏమని చెప్పబడుతుంది అక్కడ? నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఈ లోకంలో బాగా చదువుకునే వాళ్ళకి సరైన ఉద్యోగం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తాను, నా కుటుంబంలో నేనే ఉన్నాను. మా అన్న నాకన్నా ఒక 4 years పెద్దవాడు. అతను సాంస్క్రిట్ పండిట్ చదివాడు. సాంస్క్రిట్ పండిట్ చదివాడంటే MA సంస్కృతంలో చదివాడు. చాలా తెలివైనవాడు. ఒక టాపిక్ గురించి మాట్లాడాలంటే అనార్కల్గా గంటలు మాట్లాడగలడు. నేనైతే ఇంట్లో చిన్నవాడిని, చాలా ఎక్కువ నొటంగిగా ఉండేవాడిని, పట్టించుకునేవాడిని కాదు, ఎవరి మాట వినేవాడిని కాదు. అటువంటి నేను స్కూల్కి వెళ్ళేవాడిని కాదు సరిగా. అయితే దేవుడు కృప 10th క్లాస్ పాస్ అయ్యే వరకు కూడా ఇంట్లో అంటే దగ్గర 16 సంవత్సరాల వరకు నేను సరైన పద్ధతిలో పెరగలేదు. సినిమాకి వెళ్ళిపోవడం, అదేవిధంగా ఫ్రెండ్స్తో చెరుకు తోటలోకి వెళ్ళిపోయి చెరుకు తోట మధ్యలో కూర్చొని చెరుకాయలన్నీ కుట్టుకుని తినేయడం, కంప్లైంట్లు రావడం, ఈ విధంగా ఉండేవాడు. అయితే దేవుని కృప 10th క్లాస్ పాస్ అయ్యాను. దేవుడు అంచెలంచెలుగా +1, +2, డిగ్రీ, ITI ఈ విధంగా టకటకటగా తీసుకెళ్ళిపోయాడు. అదే రీతిగా ఉద్యోగ విషయంలో చాలామంది చాలా కష్టాలు పడతారు. చాలా సునాయాసంగా నాకు సంబంధం కానిటువంటి ఒక
సబ్మెరైన్ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి సబ్మెరైన్ కమ్యూనికేషన్ అంటే సముద్రము లోపల మునిగి వెళ్ళేటువంటి ఓడలతో కమ్యూనికేషన్ చేసేటువంటి ఒక ఆపరేటర్గా నేను జాబ్ దొరకడం అన్నది అది నా ఊహకు అతీతమైనది. అదేవిధంగా ఈ రోజుల్లో చూసినట్లయితే MBA చేస్తున్నారు. శ్రావణ్ విషయం చూసుకోవచ్చు. శ్రావణ్ ఎంటెక్ చేశాడు, బీటెక్ ఎంటెక్ చేశాడు, కానీ వాడికి తగినటువంటి ఉద్యోగం రాలేదు. అయితే దేవుని నిర్ణయాలు దేవుని బిడ్డల పట్ల జరుగుతాయి. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు ఏ తప్పు చేయలేదు యోబు. అయితే యోబు ఎన్ని కష్టాలు అనుభవించవలసి వచ్చింది. అయినప్పటికీ కూడా ఆయన ఈ విధంగా కూడా మరి దేవుని దూరపరచుకోలేదు. ఆయన దేవుని చిత్తాన్ని తెలుసుకునే ఆయన జీవిస్తూ వెళ్ళాడని యోబు గ్రంథంలో మనం తెలుసుకున్నాము. ఆఖరికి ఒక మాట చూద్దాం. కీర్తన 143లో మనం చూసినట్లయితే దావీదు విషయాన్ని కూడా మనం చూద్దాం. కీర్తన 143 10వ వచనం తీసుకువచ్చాను. కాబట్టి దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ 143:10లో మనం చూసినట్లయితే, నీవే నా దేవుడు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నడిపించును కాక. ఎంత గొప్ప మరి ఎదురు చూపు చూడండి. తన యొక్క ఎదురు చూపు దేవునికి వైపు మాత్రమే ఉన్నాయి. కాబట్టి దేవుడి చిత్తాన్ని అనుసరించి నా జీవితంలో మీరు నడిపించు అని ఇక్కడ దావీదు మరి వేడుకుంటూ ఉన్నాడు. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. కాబట్టి మనము మాట్లాడే ప్రతి మాట, చేస్తున్న ప్రతి క్రియ దేవునికి చిత్తానుసారముగా ఉందా లేదా? ఒక మాట మనం మాట్లాడుతున్నట్లయితే, ఒక పని మనం చేస్తున్నట్లయితే మనము అది దేవుని చిత్తానుసారముగా ఉండులాగా మనం ప్రయత్నించాలి. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. ప్రార్థన, నేర్పు అనే మాట ప్రార్థన. నువ్వు నేర్పు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించుగా. ఇంత దీనత్వము, ఇంత దయాళత్వము, ఇంత విరిగి నలిగిన హృదయము, ఇంత నమ్రత కలిగి జీవించారు కనుకనే అక్కడ దావీదు కావచ్చు, యోబు కావచ్చు, ఎస్తేరు కావచ్చు, అపొస్తలుడైన పౌలు గారు కావచ్చు, మోషే గారు కావచ్చు, వీరందరూ కూడా దేవుని దగ్గర అద్భుతమైనటువంటి కార్యాలు వారు ప్రార్థనల ద్వారాగా వారి జీవితాలలో పొందగలిగారు. ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ఆశలు గతించిపోతాయి. మనకి సమయం లేదు. అయినప్పటికీ కూడా ఒక మాట చూద్దాం. మనం చూసినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా లయమైపోతుంది. కాబట్టి 2 పీటర్ 2 పేతురు 2 పీటర్ chapter 3 verse 10. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు నిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న వృక్షములను కాలిపోవును. కాబట్టి పరిస్థితి అలాగే రాబోతుంది. చూస్తున్నాం కదా మనము అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అక్కడ కాలిఫోర్నియా అనేటువంటి ఒక రాష్ట్రం, మన ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ఏ విధంగా ఉందో అలాగే అమెరికాలో కాలిఫోర్నియా అనేటువంటి ఒక రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రంలో మరి లాస్ యాంజిల్ అనేటువంటి పెద్ద సిటీ ఉంది. ఆ సిటీలో మరి ప్రజలు ఏమైనా విర్రవీగిపోయారో తెలుసా? దేవుడు అనేవాడి యొక్క పని మనకు అవసరం లేదు. వారు అన్న ఒకే ఒక మాట, జనవరి నెల
వాళ్ళు 5వ తారీఖున అన్నమాట ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్లో మనకి దేవుని అవసరమే లేదు, దేవుడు అనేవాడి యొక్క అవసరమే మనకి లేదు వారు అన్నటువంటి మాటలు. మీరు చూడండి, మీరు BBC న్యూస్లో మన బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ ఛానల్లో మీరు చూసినట్లయితే చాలా విషయాలు తెలుస్తాయి. 5వ తారీఖు జనవరి 5వ తారీఖున వాళ్ళు ఆ మాట అన్నారు. జనవరి 8వ తారీఖున చిన్న రవ్వ అక్కడ గాలి వస్తే గట్టిగా వస్తాయి, ఎండలు వస్తే గట్టిగా వస్తాయి, చలి వస్తే ఐసుగడ్డలు వస్తాయి, వర్షం వస్తే కూడా అలాగే వస్తాయి. ఆ ఎండకి పడినటువంటి ఆకులు, పెద్ద పెద్ద చెట్లు, ప్రతి ఇంటి చుట్టూ కూడా చెట్లు ఉంటాయి. ఆ ఆకులు రాలిపోయినప్పుడు మనం ఎలాగైతే మనం పొద్దుటే లేచి మనం చెత్త తుడుచుకుంటాం, అలాగే ఆకులన్నీ వాళ్ళు అక్కడ ఆకులు తుడుచుకోకపోతే ఫైన్. ఎవరింటి ముందైతే చెత్త ఉందా చెత్త వాళ్ళు తుడుచుకోకపోతే ఫైన్. కాబట్టి ఎవరు వస్తారని కాదు, ఇంట్లో వాళ్ళే వెళ్ళి చేస్తారు. తల్లి పిల్ల అందరూ కూడా ముందు ఆకులు తుడవాలి. ఆ విధంగా మరి దూరంగా ఉన్నటువంటి ఆకులన్నీ రాలి, అదేవిధంగా ఒక చెట్టు రాసుకుని వచ్చినటువంటి చిన్న నిపురవ ద్వారా భయంకరమైనటువంటి నష్టం, 12 లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టమైంది. తెలియకుండా చనిపోయిన ఎంతమంది ఉండొచ్చు, లెక్కలు లేవు. అయితే బయటికి రావట్లేదు లెక్కలు. ఇదంతా ఏంటంటే దేవుని ఉగ్రత. ఇది మాదిరి మనకి కనబడుతూ ఉంది. ఇక్కడ ఏమని చెప్పబడింది, ఇక్కడ ఇంకా వాక్యంలో మనం చదివాం కదా, దొంగ వచ్చినట్టు వస్తాడు. ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు నిక్కుటమైన వేండ్రమ్మతో ఏమైపోవును, భూమిలో దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. చూసారా, ఈ మాట నెరవేరుతూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఆయన ద్వారా మనం కాపాడబడుతూ ఉన్నాం. కీర్తన 91 అదే మాట చూసాం. ఒకసారి మనం చూసుకుని, ఆయన కరుణను ఆయన దయను మనము మన దేవుడు మనకిచ్చినటువంటి కుటుంబము, అదేవిధంగా దేవుడు మనకిచ్చినటువంటి సంఘము క్షేమంగా ఉండులాగున, దేవుడి కొరకు మనము రాకడ కొరకు సిద్ధముగా ఉండులాగున దేవుడు మనకు సహాయం చేయడుగాక. మనం చదివినటువంటి మాట 91వ కీర్తన 14వ వచనంలో ఏమో చెప్తున్నారు, ఆయన అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని కట్టించదును, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచదును. అక్కడ మీకు తెలుసా, ఒక సంఘము అంటుకోలేకుండా ఉండిపోయింది, కాలిపోయింది. మధ్యలో ఉన్నటువంటి ఒక సంఘం లాస్ ఏంజిల్, ఇంతకుముందు కూడా చెప్పాను. యాంజిల్ అంటే ఏంటి, దేవతలు ఉండేటువంటి ప్రాంతం అని పేరు పెట్టుకున్నారు. అంత బాగా మిలియనియర్స్, కోట్లు కాదు మిలియనియర్స్, బాగా డబ్బున్నవాడు. ఒక విశ్వాసం ఒక ఇల్లు, అన్ని ఇల్లు మధ్యలో ఒక విశ్వాసం మాత్రం అంటుకోలేదు. ఏడుస్తూ అతను చెప్తున్నాడు, నా దేవుడు నా యొక్క గృహాన్ని కాపాడాడు, ఏ విధమైన చిన్న నష్టం కూడా రాలేదు. కాబట్టి ఏంటంటే దేవుడు తన బిడ్డల చుట్టూ కూడా ప్రొటెక్షన్ ఉంటుంది అని చెప్పాడు. మనం చదివాము, తన చుట్టూ కూడా ఆయన కంచెవలే ఉంటాడు. కాబట్టి మనం కాపాడబడుతున్నాం. కాబట్టి 5 విషయాలు మనము చూసాం. ఏం చూసాం మనము? ఆందోళన వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి, సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి, మనకి ఆత్మవిశ్వాసం బలహీనంగా ఉన్నట్లయితే ఆత్మవిశ్వాసం కొరకు ప్రార్థన చేయాలి, మనశ్శాంతి కానీ ప్రశాంతత కానీ మన జీవితంలో లేకుండా ఉన్నట్లయితే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అదేవిధంగా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుని దేవుడు మనకి తెలియజేయాలని ప్రార్థన చేయాలి. ఈ రీతిగా మనము మన యొక్క ఈ లోకపు యాత్రను ముందుకు కొనసాగించడానికి దేవుడు సహాయం కోరుకుంటూ మనం ప్రార్థించాలి. అదే సమయంలో అనేక అంశాలు ఉన్నాయి. దేవుని పరిచర్య కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఈ బేతేల్కి ఇచ్చి దగ్గరగా ఎన్ని సంవత్సరాలు అయింది? దగ్గర 25 ఇయర్స్ కన్నా ఎక్కువ అయిపోయింది. కాబట్టి మనము ఎన్ని ఆత్మలను మనం దేవుని మందిరానికి నడిపించగలుగుతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది, మన యొక్క ఆత్మీయ జీవితము దేవునికి ప్రియమగా ఉందా లేదా, అది ముందు మనం చూసుకోవాలా. అదే రీతిగా మన యొక్క ఆత్మీయ జీవిత విధానం ద్వారా అనేక మంది ఆకర్షించబడాల, దేవుని పరిచర్య ద్వారా అనేక మంది రాబట్టగలగాల. మన జీవితమే ఒక సువార్త. మనం పనిచేస్తున్నటువంటి చోట ఎంతమందికి మనం సువార్త చెప్పగలుగుతున్నాం? డ్యూటీకి వెళ్ళిపోతున్నాం, సంపాదించుకుంటున్నాం, తినేస్తున్నాం, వస్తున్నాం, రొటీన్గా
చర్చకు వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, మళ్ళీ వస్తున్నాం, దాంతో సరిపోతుంది. దేవుడు ప్రతి దానికి కూడా లెక్క ఉంటాడు. మన జీవితం ఎలా ఉంది, మన సాక్ష్యం ఎలా ఉంది, అది చూస్తాడు దేవుడు. మన సాక్ష్యము కరెక్ట్గా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆత్మలు ఆకర్షించబడతాయి. దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం కాపాడబడుతున్నాం, చాలా మంచిది. మనం ప్రేమించబడుతున్నాం, చాలా మంచిది. క్షేమంగా ఉన్నాం, మంచిది. అయితే దేవుడు వచ్చినప్పుడు లెక్క అడుగుతాడు. మనము మన యొక్క సాక్ష్యం ద్వారా, మన ప్రయాస ద్వారా అనేక ఆత్మను రక్షించాలి, నడిపించాలి. దేవుని యొక్క మందిరం యొక్క అభివృద్ధి కొరకు మనం ప్రార్థన చేయాలి, ప్రయాసపడాలి. అదే దేవుని యొక్క ఉద్దేశం, ప్రార్థన. దేవుడు ఈ యొక్క అంశాన్ని ఆశీర్వదించుకుంటాం. వారు మన వారందరూ కూడా ప్రార్థించండి. ముఖ్యంగా ఈ ప్రభు చిత్తాన్ని బట్టి నెక్స్ట్ మంత్ 11th నుంచి ఇక్కడ మన మధ్యలో 40 మంది పైన వస్తున్నారు. 12th 12వ తారీఖు 13వ తారీఖు నాన్ స్టాప్ ఫాస్టింగ్ ప్రేయర్ 30 hours. అదేవిధంగా 14వ తారీఖు సెలవు ఇవ్వబడుతుంది వాళ్ళకి. 15వ తారీఖు 16వ తారీఖు శని ఆదివారాలు స్పెషల్ మీటింగ్, స్పెషల్ వర్షిప్. 17వ తారీఖు వాళ్ళు వెళ్ళిపోతారు సోమవారం. దానికి ముందుగా ఎన్నో అవసరాలు ఉన్నాయి. అందరం కూడా కలిసి ఈ యొక్క ఉపయోగించుకొని ఈ యొక్క ప్రార్థన ద్వారాగా 30 hours ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు మనం వ్యక్తుల పట్ల దేవుడు చేయాలనే ఉద్దేశంతో దేవుడు మన మధ్యకి ఈ యొక్క సేవకులను పంపిస్తున్నారు. దాన్ని ఉపయోగించుకుందాం, దాని కొరకు ప్రయాసపడదాం, అదేవిధంగా ప్రార్థన చేద్దాం. 40 మంది వస్తున్నారు, మనం దగ్గర ఒక 70 మంది ఉన్నాం. కనుక ఎన్నో అవసరాలు ఉంటాయి. భోజనం ఏర్పాటు చేయాలి, మంచినీళ్ళు వసతులు ఏర్పాటు చేయాలి, అకామిడేషన్ ఏర్పాటు చేయాలి, మంచాలు రెడీ చేయాలి, ట్రాన్స్పోర్ట్ రెడీ చేయాలి. కాబట్టి పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. అదేవిధంగా ఎన్నో కిచెన్లో కావాల్సినటువంటి ఒకేసారి 100 మెంబర్స్కి ఏర్పాటు చేయాలంటే వారికి కావాల్సినటువంటి అనేక మరి వెసల్స్ మనకు అవసరం అవుతున్నాయి. కుక్కర్ కావచ్చు, లేకపోతే మనకి గ్రైండర్ కావచ్చు, లేకపోతే మిక్సీ కావచ్చు, లేకపోతే అక్కడ కావాల్సినటువంటి వంట సామాన్లు కావచ్చు, లేకపోతే కావాల్సినటువంటి బియ్యము, రేషన్ ఐటమ్స్, ఇవన్నీ కూడా మనకు అవసరం అవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడే మనకి సమృద్ధిగా దయచేయాలని అనేక మందిలో దేవుడు ప్రేరేపణ దయచేసి ఇది దేవుని పని, ఇది నా బాధ్యత అనే దృక్పథంతో మనము ప్రార్థించి ప్రయాసపడదాం. దాని గురించి కూడా ప్రార్థన చేయండి. స్థుతులకు పాత్రులైన మా పనులకు తండ్రి, వందనాలు ప్రభువా. ఈ రీతిగా మీ బిడ్డమైన మేము ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ మందిరాన్ని చేరుకుని తండ్రి మీ వాక్యాన్ని విని ప్రార్థన చేసే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ప్రియులు మీ మధ్య తీసుకొచ్చిన ప్రార్థన విన్నపాలపై నిద్రవేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఉన్న వాక్యాన్ని ప్రభువా మా హృదయాలను పదిపరుచుకొని భవిష్యత్తులో తండ్రి వాక్యానికి విధేయత చూపుతూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. అదే రీతిగా తండ్రి మా ప్రియులు సాంప్రదాయం బట్టి వందనాలు తండ్రి. బిడ్డ కుటుంబ సమేతంగా మీ మందిరానికి నడిపించుకోమని ప్రార్థిస్తున్నాను. నా తల్లిదండ్రులను బట్టి వందనాలు, అదేవిధంగా సిస్టర్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సిస్టర్ కూడా క్షేమంగా మేఘాలు వెళ్ళి రావడానికి సహాయపడినందుకే వందనాలు. వారి కుటుంబంలో తండ్రి కుమార్తె విషయంలో మీరు చేసిన గొప్ప కార్యాలు పెట్టుకోవడం వందనాలు. అదే రీతిగా తండ్రి మరి ముఖ్యంగా జాన్సన్ మన ఫ్యామిలీతో కూడా మేఘాలలో ఉండగా తండ్రి ఆయన వెళ్ళిన పనులు పూర్తి చేసుకుని క్షేమంగా రావడానికి సహాయపడమని వేడుకుంటూ ఉన్నాను. నయోమికి కూడా తండ్రి సుఖప్రదమైన ప్రసవం ప్రసాదించే వరకు కూడా నేను క్షేమంగా ఆరోగ్యంగా నిర్మించమని వేడుకుంటున్నాను. అదే రీతిగా తండ్రి రాజు బ్రదర్ని బట్టి, సిస్టర్ని బట్టి, వారికి ఇచ్చిన కుమారుడు జాన్ జేమ్స్ని బట్టి, అదేవిధంగా కోడలు యాంజలి యొక్క ప్రసవ సమయంలో కూడా మీరు బిడ్డకి తోడుగా ఉండండి. నెలలు నిండి ఉన్నాయి ప్రభా. అనుకున్న సమయానికి సుఖప్రదమైన ప్రసవాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం. జగరయ్య బట్టి వందనాలు, సిస్టర్ని బట్టి వందనాలు, అదేవిధంగా వారికి ఇచ్చిన కుమారుడు జాన్ బట్టి, నెహమ్యాని బట్టి, కుమార్తె నయోమిని బట్టి, మాథ్యూని బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారికి ఇచ్చినటువంటి తలాంతులు మీ సేవలో వారు కూడా వాడుకోవడానికి మరింతగా మేము చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో బోయాజ్ బ్రదర్ని బట్టి, వారికి ఇచ్చినటువంటి ఫ్యామిలీని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. బట్టి ఆశీర్వదించండి. ఇమానుయేల్ బ్రదర్ని బట్టి, కుమారి సిస్టర్ని బట్టి, అదేవిధంగా రూత్
మేరీని బట్టి రీతుని బట్టి వందనాలు. రూత్ మేరీ రీతు వారి యొక్క ప్రెగ్నెన్సీలో కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను. సిమియోని బట్టి షారాన్ని బట్టి మీకు వందనాలు ప్రభావ. ఆ బిడ్డలు జ్ఞాపకం చేసుకోనండి, వారి బిడ్డలను ఆశీర్వదించిన వేడుకుంటున్నాను. అదే రీతిగా తండ్రి కాలేజీని బట్టి హేమలతను బట్టి కూడా మీకు వందనాలు. మీ చిత్తాన్ని బట్టి ప్రభావ హేమలత కూడా రక్షణ దయచేయమని వేడుకుంటున్నాను. నవీన్ బట్టి మీకు వందనాలు. నవీన్ కూడా మేలులో ఉండగా క్షమగా మధ్య తీసుకున్నామని ప్రార్థిస్తున్నాను. ఆయన చేస్తున్న పనుల్లో మీరు ఆయన తోడుగా ఉండండి. ప్రవీణాన్ని బట్టి వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డలను మీరు చాలా దేవుడుగా ఉండి సహాయపడండి. ముఖ్యంగా తండ్రి మరి ఈ రోజున ప్రార్థన కూటాన్ని తీసుకొచ్చిన బిడ్డలకు తండ్రి మీకు ఆశీర్వాదాలు దయచేయండి. అదే రీతిగా తండ్రి వారి మనోవాంఛను మీరు తీర్చండి. ఫిబ్రవరి 11 నుండి ఫిబ్రవరి 16 వరకు మా మధ్య తండ్రి అనేక మంది దైవ సేవకులు వచ్చి మా మధ్యలో ఉండగా వాళ్ళు చేయబోయే పరిచర్యలలో మీరు వారికి తోడుగా ఉండండి. ఆయా రోజుల్లో మేము చేయవలసిన పనులు సమిష్టిగా అందరూ కలిసి ప్రభా ప్రార్థనాపూర్వకంగా తండ్రి భారములతో ఆ పనులు చేయడానికి సహాయం చేయండి. ఆనాటి పరిచర్యల ద్వారా తండ్రి పేదలు మరింత ఆశీర్వదించబడడానికి మీరే సహాయం చేయండి. ప్రతి అవసరాలు సంధించండి తండ్రి. అనేక మందికి ఉత్తేజం దయచేయండి ప్రభా. భారములు దయచేయండి, ప్రార్థనా భారాన్ని దయచేయండి, సేవ చేసే భారాన్ని దయచేయండి. అవసరాలు సంధించండి. మీరు మాత్రమే మహిమ పొందండి. ఆ రోజున ఆయా రోజుల్లో మంచి వాతావరణాన్ని దయచేయండి. వాతావరణం తండ్రి వర్షం లేకుండా చూడడానికి కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రీతిగా తండ్రి బిడ్డలమైన మేము తిరిగి వారి గృహాలకు వెళ్తున్నప్పుడు కూడా మీ ప్రసన్నత తోడుగా ఉంచి నడిపించండి. ఉచితాన్ని బట్టి మరొకసారి ఈ రీతిగా మేము కలుసుకొని మిమ్మల్ని స్వీకరించుకునేంత వరకు మీ సన్నిధి మీ కృప మా అందరిపైన ఉంచి నడిపించమని ఈ ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు వినయంతో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం చేరవచ్చిన మనందరితో సర్వలోకంలో చెదిరబడ్డ పరిస్థితులందరితో నిరంతరము తోడుగా ఉన్నది కాక. ఆమేన్.